ఏప్రిల్ నెల 29వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. 12వ కీర్తన మొదటి చరణం. యెహోవా నన్ను రక్షింపుము. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. భజన్ సంహిత अध्याय 12 वचन 1. हे परमेश्वर बचा ले, क्योंकि एक भी भक्त नहीं रहा. मनुष्यों में से विश्वास योग्य लोग मर मिटे हैं. Psalm chapter 12 verse 1. Help, Lord, for the godly man chaseth, for the faithful fail from among the children of men. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బహుఘోరంగాను బహు చెడ్డవిగాను ఉన్నవి. మనుషుల్లో ప్రేమలు అంతరించిపోయాయి, మనుషుల్లో ఆప్యాయతలు అంతరించిపోయినాయి, మనుషులలో మానవత్వం అనేది పూర్తిగా భూస్థాపితమైపోయింది. అన్నల మీదకి సహోదరుల మీదకి సహోదరులు, తల్లి మీదకి బిడ్డలు, బిడ్డల మీదకి తల్లిదండ్రులు, ఒకరి మీదకు ఒకరు అసూయతోనూ కోపంతోనూ రగిలిపోతూ ఉన్నారు. భూలోకంలో సంబంధ బాంధవ్యాలనేవి పూర్తిగా భూస్థాపితమైపోయాయి. అదేవిధంగా దేవుని యందు భయము భక్తి కూడా తగ్గిపోయింది. దేవుని యందు భయభక్తులు తగ్గిపోవటం వల్ల మనం ఏం చేసినా ఏమీ జరగదులే, మనం ఏం చేసినా ఏమీ కాదులే, మనకి బలం ఉన్నంతకాలం, మనకు తెలివి ఉన్నంతకాలం, మన తెలివి చొప్పున మన బలం చొప్పున మనం నడుచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాలు మనుషుల్లో ఎక్కువైపోయాయి. ఇది పూర్తిగా సంస్కృతి సంప్రదాయాలని భూస్థాపితం చేయటమే. అయితే దేవుని యందు భయభక్తి గలవారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, దేవుని మీద నమ్మకం కలిగిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. అలాంటి వారు భయంతోనూ భక్తితోనూ జీవిస్తూ పూర్తిగా తమ యొక్క కుటుంబాన్ని, తమ యొక్క బాంధవ్యాలను, తమ యొక్క బంధాలను వారు నిలబెట్టుకుంటూ ఉన్నారు. దేవుడు అలాంటి వారి వైపు చూసినప్పుడు వారి యొక్క నీతి ప్రవర్తన బట్టి, యథార్థ ప్రవర్తన బట్టి, వారి యొక్క నిజమైనటువంటి ప్రేమ వాత్సల్యాలను బట్టి దేవుడు కూడా వారి మీద ప్రేమను చూపిస్తూ ఉంటాడు, దయ చూపిస్తూ ఉంటాడు, తన యొక్క వాత్సల్యాన్ని వారి మీద కుమ్మరిస్తూ ఉంటాడు. అయితే మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు పూర్తిగా మనము నిజమైనటువంటి ఆ తండ్రి ప్రేమను కనపరచాలి. ఆయన ఏ విధంగా ప్రేమను కనపరచాడో అలాగా కనపరుస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడి లేఖనం ద్వారా మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.